హరే కృష్ణ. జై జగన్నాథ్. జగన్నాథ లీలామృతం రెండో భాగాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాము. శ్రీల ప్రభుపాదుల వారు ప్రత్యేకించి ప్రేమైన జగన్నాథ భక్త బృందం అందరి యొక్క ఆశీర్వాదాలు యాచిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉన్నామండి. ఈరోజు రెండో భాగంలో చాలా అద్భుతమైన లీలను మనం చర్చించుకోబోతూ ఉన్నాము. మీరు కనుక జగన్నాథ మందిరంలో సింహద్వారంలోకి ప్రవేశించగానే కుడివైపున మీకు జగన్నాథ స్వాముల వారు పతిత పావన రూపంలో దర్శనమిస్తారు. మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా ఈ పతిత పావన రూపంలో జగన్నాథ స్వాముల వారు సింహద్వారానికి ఎందుకు వచ్చారు, అక్కడే ఎందుకు ప్రతిష్ఠితమయ్యారు, ఎవరైతే జగన్నాథ శ్రీమందిరంలోనికి రావడానికి అర్హత లేదో వారికి స్వామి అక్కడి నుంచే వారికి కరుణిస్తూ ఉన్నారు. వారందరికీ సింహద్వారం మొదటి నుంచే దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఎలా జరిగింది? దీని వెనక ఒక అద్భుతమైన ఆసక్తికరమైన కథ ఉంది. ఒక గొప్ప భక్తుని యొక్క త్యాగం అనేది ఉంది. దాని గురించి ఈరోజు మనము చర్చించుకోబోతూ ఉన్నాం. మొఘలులు భారతదేశాన్ని పరిపాలించే కాలంలో ఒరిస్సాని రామచంద్రదేవ్ అని ఒక రాజు పరిపాలించేవారు. ఆయన కుర్దా నుండి ఒరిస్సాను పరిపాలించేవారు. ఆయన ఒరిస్సాకు రాజు అయినప్పటికీ కూడా ఈ యొక్క మొఘలుల సార్వభౌమత్వానికి తల వంచి వాళ్ళ సామంత రాజుగా ఒరిస్సాను పరిపాలించేవారు. వాళ్ళు ఈ మొఘల్ పరిపాలకులు ఎవరు కూడా ఈ యొక్క సనాతన ధర్మానికి చెందిన రాజుల మీద నమ్మకం లేక వాళ్ళ అధికార ప్రతినిధిని ఒకరిని నియమించేవారు. వారిని సుబేదార్ అనేవారు. అందులో భాగంగానే వారు తాకీ ఖాన్ అనే ఒక నిరంకుశమైన వ్యక్తిని నియమించారు. తను మందిరాలను ధ్వంసం చేయడంలో నేర్పరి, సనాతన ధర్మ వ్యతిరేకి, సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరినీ కూడా క్రూరంగా హింసించేవాడు. తన్ని వారు అధికార ప్రతినిధిగా సుబేదారిగా రాజు పైన నియమించారు. ఈ యొక్క తాకీ ఖాన్ ఈ రామచంద్రదేవ్ వ్యవహారం నచ్చకపోయేది. రామచంద్రదేవ్ కూడా తనతో అంటకుండా దూరంగా ఉండి వ్యవహరించేవాడు. ఈ యొక్క తాకీ ఖాన్ ఎప్పుడు కూడా జగన్నాథ మందిరంలో ఎప్పుడు నేను ధ్వంసం చేస్తాను, లేదా ఆ మందిరానికి అపారమైన సంపద అనేది వస్తుంది భక్తుల సందోహం ద్వారా, ఎప్పుడు నేను ఆ డబ్బులను కొల్లగొడతానంటూ తన ఆశగా ఎదురు చూసేవాడు. ఈ వ్యవహారం నచ్చని రామచంద్రదేవుల వారు ఆయన ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఈ వ్యక్తిని ఈ ఒరిస్సా నుంచి తప్పించాలి, వీడు ఉంటే ఎప్పటికైనా జగన్నాథ మందిరానికి గండమే అని ఆలోచించి ఒకసారి ముందుగానే స్వయంగా తానే తన సామంతరాజు అయినప్పటికీ స్వామిని రక్షించుకోవాలి, మందిరాన్ని రక్షించుకోవాలి, భక్తులను రక్షించుకోవాలి, సనాతన ధర్మ సంస్కృతిని, ఆచార వ్యవహారాలను, పద్ధతులను రక్షించుకోవాలి, దీనికోసం నేను ఒక గట్టి ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఆయనే స్వయంగా ఈ తాకీ ఖాన్ పైన యుద్ధాన్ని ప్రకటించారు. తాకీ ఖాన్ ఆశ్చర్యపోయాడు. ఒక సామంతరాజు తన మీద యుద్ధాన్ని ప్రకటించాడని, అయినా పర్వాలేదు అని తను యుద్ధానికి ముందస్తుగా సిద్ధంగానే ఉన్నాడు. హోరాహోరీ యుద్ధం జరిగింది. అయితే అనుకోకుండా రామచంద్రదేవ్ ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికీ కూడా తాను తాకీ ఖాన్ చేతుల్లో పరాజయం పాలయ్యారు. తను ఓడిపోయిన తర్వాత తన్ని కటక్లోని ఒక జైల్లో బంధించారు. అప్పుడు బంధించిన తర్వాత మరుసటి రోజు ఈ తాకీ ఖాన్ తన దగ్గరకు వచ్చాడు. జైల్లోకి వచ్చి తనతో కూర్చొని ఒక ప్రతిపాదన ఇచ్చాడు. నీవు గనక నా సోదరి రిజియాను గనక పెళ్లాడినట్లయితే మళ్ళీ నీకు ఈ రాజ్యాన్ని ఇస్తాను, నీ హోదా అంతా కూడా మళ్ళీ వెనక్కి నీకు వస్తుంది. కాకపోతే నీవు మా మతాన్ని స్వీకరించాలి, మా పద్ధతులను పాటించాలి, మా ఆచార వ్యవహారాలన్నిటికి కూడా సమ్మతించాలి. వీటికి మీరు అనుమతిస్తే జగన్నాథ మందిరానికి ఏ ఇబ్బంది ఉండదు, జగన్నాథ భక్త బృందానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు, నీవు కూడా నీ పరపతి హోదాను తిరిగి పొందుతావు, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు, దయచేసి దీని గురించి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయారు. రామచంద్రదేవుల వారికి ఈ వ్యవహారం సుతరాము నచ్చలేదు. ఏంటి ఇంత దారుణమైన ప్రతిపాదన, నేను మతాన్ని మారిపోవాలా, అన్య మతాన్ని స్వీకరించాలా, ఒక పత్త జీవునిగా జీవితాన్ని గడపాలా, అలాంటి జీవితం ఒక జీవితమేనా, దానికి బదులు విషం తాగి చనిపోవడం మేలు కదా అని అనుకుంటూ ఉన్నాడు. తను జగన్నాథ స్వామికి ప్రార్థిస్తూ ఉన్నాడు, స్వామి ఏంటి నాకు ఈ స్థితి అని. అదే సమయంలో ఈ తాకీ ఖాన్ చెల్లెలు రిజియా ఆ చెరసాలకు వచ్చి తను కలిసింది. రామచంద్రదేవుల వారికి తను ఏం చెప్పింది అంటే, తాను తాకీ ఖాన్ ఇద్దరు కూడా తనకు అన్న అయినప్పటికీ కూడా వారిద్దరికి తండ్రి ఒకడే, కానీ తల్లులు వేరు వేరు. రిజియా తనేం చెప్పిందంటే, తన తల్లి
ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తి, జగన్నాథ్ యొక్క ప్రియ భక్తురాలు. కానీ వీళ్ళ నాన్న తన్ను బంధించి పెళ్లి చేసుకున్నారు. అందువల్ల పుట్టింది ఈ రజియా. కానీ చిన్నప్పటి నుంచి రిజియా తల్లి సావాసంలో ఉండడం వల్ల తాను కూడా జగన్నాథ్ భక్తురాలిగా పెరిగింది. తన ఆచార వ్యవహారాలు బాహ్యపరంగా చూస్తే తను ఒక ముస్లిం లాగా కనిపిస్తుంది, కానీ అంతరంగంలో తను జగన్నాథ్ యొక్క ప్రియ భక్తురాలని, తనకు కూడా ఈ యొక్క జగన్నాథ మందిరాలను కాపాడాలని ఎంతో ఉందని, అందులో భాగంగానే తాను ఈ యొక్క వివాహానికి సమ్మతించాలని చెప్పుకొచ్చింది. అంతా ఇంకా ఏం చెప్పారంటే, మన ఇద్దరము కలిసి ఈ యొక్క తాకీ ఖాన్ వల్ల ఒరిస్సాకి ఇబ్బంది లేకుండా, జగన్నాథ్ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయొచ్చు అని తను ప్రతిపాదించింది. రామచంద్రదేవుల వారికి ఈ ప్రతిపాదన అస్సలు నచ్చలేదు. ఆయన అన్నారు, నేను గనక నిన్ను పెళ్లి చేసుకుంటే నీతో కాపురం చేయవలసి వస్తుంది, నిన్ను తాకాల్సి వస్తుంది, దానివల్ల నేను పతితున్నవుతాను, జగన్నాథ స్వామి చేసుకునే అర్హత నాకు ఉండదు అని ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు రిజియా అనింది, మీకు అదే గనక ఇబ్బంది అనిపించినట్లయితే మీరు నా ఒంటి మీద చేయి వేయవలసిన పని లేదు, నాతో మీరు కాపురం చేయవలసిన పని లేదు, నేను మన ఇద్దరము వేరువేరుగా జీవిద్దాము, కేవలం అన్నయ్య ముందు మాత్రమే పెళ్లి చేసుకుందాము, నా యొక్క ఈ త్యాగం వల్ల మీకు సౌకర్యవంతంగా ఉంటుంది అని అంటే నేను జీవితాంతం కూడా మీకు దూరంగా ఉండడానికి నేను సమ్మతమే, కానీ మనసులో మిమ్మల్ని నా స్వామిగా ఆరాధించి వీలైనంతగా నేను మీకు సేవ చేసుకుంటాను, ఆ భాగ్యానికి నన్ను కరుణించండి అని తను వేడుకుంది. అప్పుడు రామచంద్రదేవుల వారు తన యొక్క త్యాగాన్ని, తన యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని ఆయన వివాహానికి సమ్మతించారు. ఇష్టం లేకపోయినా సరే ఈ యొక్క అన్యమతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత పెళ్లి జరిగింది. తాకీ ఖాన్ వాళ్ళిద్దరిని ఎంతో ఆడంబరంతో ఆనందోత్సాహాలతో ఊరేగిస్తూ తీసుకొచ్చారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న సనాతన ధర్మ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ యొక్క ముక్తి మండపంలో ఉండే జగన్నాథ్ యొక్క పూజారులు, పండితులు, వీళ్ళందరూ కూడా హతాశులైపోయారు. ఏంటి, మా ప్రభు రామచంద్రదేవుల వారు మతం మారారా, ఆయన సంప్రదాయాన్ని మార్చుకుంటూ ఉన్నారా, ఇదేం విడ్డూరం అని అందరూ కూడా చాలా బాధపడిపోయారు. అయినా కూడా భారమైన హృదయాలతో వారందరూ కూడా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పారు ఏంటంటే, ఈ యొక్క రామచంద్రదేవుల వారు అన్యమతాన్ని స్వీకరించారు కాబట్టి ఇప్పటి నుండి ఆయనకు శ్రీమందిరం అంటే జగన్నాథ మందిరంలోకి రావడం అనేది నిషేధము, ఇక నుంచి తాను మందిరంలోకి రాలేడు, ఆ యొక్క అర్హత తాను కోల్పోయాడు. అంతేకాకుండా ప్రతి ఏకాదశి రోజు మందిరం పైకి ఎక్కి అక్కడ రాజుగారి ఆరోగ్యం బాగుండాలి, కుటుంబం బాగుండాలి, వంశం బాగుండాలి అని వారు దీపాన్ని ఇచ్చేవారు జగన్నాథ స్వామికి ప్రార్థిస్తూ రాజుగారి కొరకు. అది కూడా రద్దు చేస్తున్నట్టుగా నిర్ణయించారు. ఇది విన్న రామచంద్రదేవుల వారు హతాశులైపోయారు, గుండెలు బాదుకున్నారు. ఇంకా దేనికి నేను జగన్నాథ స్వామి దర్శనానికి నోచుకోవట్లేదు, ఇంకా నేను బ్రతికుండి ఎందుకు అని చాలా బాధపడ్డారు. ఎంతో భారమైన హృదయంతో కుర్దాలో ఉన్న తన రాచభవనానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చి చూసినట్లయితే అక్కడ మరో పిడుగు లాంటి వార్త చేరింది ఆయనకి. ఏమైంది అంటే, తన భార్య, పిల్లలు, తనతో ఉండే కుటుంబ సభ్యులు, తనకు సేవ చేసే నౌకరులు అందరూ కూడా తను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందులో ఎవరు కూడా ఈ యొక్క ఆయన అన్యమతాన్ని స్వీకరించారు కదా, ఆ నిర్ణయాన్ని ఎవరు కూడా స్వీకరించలేదు, అందరూ ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇది కూడా మరో పిడుగు లాంటి వార్త. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఆయనకు దర్శనం అనేది లేదు, ఎవరు ఆయనతో మాట్లాడట్లేదు, ఎవరు ఆయనతో ఉండట్లేదు, ఆయన ఒకరు ఉన్నారు అని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటి దుర్భరమైన జీవితాన్ని రామచంద్రదేవుల వారు గడుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తాకీ ఖాన్ ఇచ్చిన పేరు ఏంటి అంటే హఫీజ్ ఖాదర్ ఖాన్, ఆ పేరుతో ఆయన అందరూ పిలవాలన్నమాట. కాబట్టి ఆయన రామచంద్రదేవుల వారు అనుకుంటూ ఉన్నారు, ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత, జగన్నాథ స్వామి కూడా శయనారతి అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో ఆయన జగన్నాథ మందిరం ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ఆయన భగవంతుని ముందు చేతులు ఇలా కట్టుకొని అశ్రుధారలు కారుస్తూ భగవంతునికి వేడుకుంటూ ఉన్నారు, స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది పురుష, నీకు తెలియనిదేముంది, అంతా తెలుసు, నేను నీ మందిరాన్ని కాపాడాలని, ఈ యొక్క మందిరానికి జనాలు వచ్చి నీ సేవ చేసుకోవాలి, దర్శన భాగ్యంతో తరించాలన్న ఉద్దేశంతో నేనొక్కడిని మతం మారాను,
ఆ విషయం ఎవరు అర్థం చేసుకోలేకపోయినా నీవు అర్థం చేసుకుంటావని, నీవే నా దిక్కు అని నాకు తెలుసు. కానీ నా బాధ ఏంటి అంటే నీ దర్శనానికి నేను నోచుకోలేకపోతూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వు తండ్రి అని గుండెలు బాదుకుంటూ ఎంతో భారమైన హృదయంతో అశ్రుధారలు గార్చేవాడు. ప్రతిరోజు రాత్రి అలా వచ్చి అక్కడ ఏడుస్తూ ఉండేవాడు. రాత్రంతా ఏడ్చి స్వామికి ప్రార్థన చేస్తూ అక్కడి నుంచి ప్రొద్దునపూట మళ్ళీ వెళ్ళిపోయేవారు. ఒకరోజు జగన్నాథ స్వామి రత్న సింహాసనస్థుడే కూర్చొని, బలభద్ర సుభద్ర సమేతుడే అక్కడ కూర్చొని యొక్క రాజు ప్రార్థనలు వింటూ ఉన్నారు. జగన్నాథ స్వామి గుండె కరిగిపోయింది. స్వామి చెప్పారు, నేను ఇంకా ఆగలేను, నేను రత్న సింహాసనం మీద నుంచి లేచి స్వయంగా వెళ్ళి నా భక్తుడికి నేను దర్శనాన్ని ఇస్తాను అని స్వామి లేచి సింహద్వారం వరకు వెళ్ళి ఈ యొక్క రామచంద్రదేవుల వారికి దర్శనమిచ్చారు. ఎప్పుడైతే రామచంద్రదేవుల వారికి స్వామి దర్శనమిచ్చారో ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన రామచంద్రదేవుల వారు తన్మయత్వంతో మునిగిపోయి ఎన్నో ప్రార్థనలు చేశారు. ఎన్నో చక్కటి పూలు తీసుకొచ్చి స్వామివారికి పూలతో అభిషేకం చేశారు. అప్పుడు స్వామి కూడా ఆయనకి అభయాన్ని ఇచ్చారు. ఏమీ భయపడవలసిన పని లేదని, ప్రతిరోజు రాత్రి తన కోసం తన దర్శనానికి వస్తానని ఆయనకు అభయం ఇచ్చారు. రామచంద్రదేవుల వారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు. తనకు ఏమీ లేదనుకున్నారు, కానీ స్వామి తనతో పాటే ఉన్నారు, స్వయంగా వచ్చి దర్శనమిస్తున్నారు, ఇంకేం కావాలి నాకు ఈ జీవితంలో అంటూ రామచంద్రదేవుల వారు ఎంతో ఆనందపడిపోయారు. ఆ రాత్రికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత స్వామి ఎప్పటి వలె మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి రత్నసింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడు ఈ యొక్క పండితులు పాండాలు ప్రొద్దున్నే వచ్చి, మా అందరమంతా శుభ్రపరిచాం కదా, మరి ఇన్ని పూలన్నీ కూడా అక్కడికి ఎలా పడ్డాయి? స్వామి రత్నసింహాసనం నుంచి కూడా ఈ యొక్క సింహద్వారం వరకు కూడా అన్ని పూలు పడుతూ ఉన్నాయి, ఎలా జరిగింది అని చూశారు. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. ఇది ఎలా సాధ్యమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే ప్రధాన పండితుడు పండ తను ఇది ఎందుకు జరుగుతుందో తెలుసుకునేంత వరకు పచ్చి నీరు కూడా ముట్టను అని శపథం చేసి ఆ రోజు మందిరంలోనే పడుకున్నారు. అప్పుడు తన శుద్ధ భక్తుడు కావడం చేత జగన్నాథ స్వామి తనకు స్వప్నంలో కనిపించి జరిగిందంతా చెప్పారు. రామచంద్ర దేవుణ్ణి మీరందరూ దూషిస్తూ ఉన్నారు, అన్య మతాన్ని స్వీకరించాడు, కానీ తను చాలా గొప్ప త్యాగం చేశాడు, తన వల్లే మీరందరూ కూడా చక్కగా నా సేవ చేసుకోగలుగుతున్నారు. అలాంటి గొప్ప భక్తుడిని మీరు దూషిస్తున్నారు, అతని సరిగా పట్టించుకోవట్లేదు, అందుకే నేను స్వయంగా వచ్చి ఆయనకు దర్శనమిస్తూ ఉన్నాను అని చెప్పడంతో వెంటనే ఆ ప్రధాన పండితుడు స్వప్నం అయిపోయిన తర్వాత తను ప్రొద్దున లేచి అందరికీ ఆ విషయాన్ని చెప్పారు. అందరూ కూడా అప్పుడు రామచంద్రదేవుల వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా స్వామి స్వప్నంలో తన యొక్క మూర్తిని ఒకటి అక్కడ సింహద్వారం ప్రారంభంలోనే ప్రతిష్ఠించమని, రామచంద్రదేవుల వారి కొరకు రోజు నేను అక్కడ దర్శనమిస్తానని, అంతేకాకుండా ఎవరైతే తన దర్శనానికి నోచుకోరో వారందరికీ కూడా ఇప్పటి నుండి ఆ సింహద్వారం ప్రారంభంలో పతిత పావన రూపంలో దర్శనమిస్తానని చెప్పారు. అంటే రామచంద్రదేవుల వారిని అందరూ కూడా పతితుడు అన్నారు అన్య మతాన్ని స్వీకరించినందుకు. ఆయనను పావనం చేసింది జగన్నాథుల వారు దర్శనమిచ్చి. ఈ విధంగా తను పతిత పావనుని అని మరోసారి ఆయన రుజువు చేసుకున్నారు. ఈ విధంగా స్వామి భక్త వత్సలుడు అని మరోసారి నిరూపించుకున్నారు. తన భక్తుల కొరకు తను ఏమి చేయడానికైనా వెనుకాడరు. స్వామి స్వయంగా వారి కోసం అభయహస్తాన్ని అభయవరదాన్ని ఇస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. ఇది మరోసారి రుజువైంది. ఈ లీల విన్న భక్తులందరూ కూడా ఆనందంతో పులకరించిపోయారు. అప్పటి నుంచి కూడా అందరూ ఈ సింహద్వారం ప్రారంభంలో ఉన్న యొక్క పత్తపావనుని దర్శనం చేసుకొని తరువాత ప్రధాన మూర్తి దర్శనానికి వెళ్తారు. ఇది యొక్క అద్భుతమైన లీల. శ్రీ రామచంద్రదేవుల వారు చేసిన త్యాగం మామూలు కాదండి. తను జగన్నాథ స్వామి యొక్క మందిరాన్ని కాపాడడానికి, భక్తుల సేవలను వారి ఆధ్యాత్మిక జీవితాలను కాపాడడానికి తను అన్య మతాన్నే స్వీకరించారు. ఇది శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం. వారు స్వామి సేవ కొరకు, భక్తుల సేవ కొరకు ఏమి చేయడానికైనా వెనుకాడు. అలాంటి అద్భుతమైన రామచంద్రదేవుల వారి యొక్క ఈ నిస్వార్థమైన కథ, ఆయన త్యాగ నిరతి మనం ఈరోజు విన్నాము. ఇది విని మన అందరి హృదయాలు పులకరించిపోయాయని భావిస్తూ ఇంతటితో మనం ఈరోజు సెలవు తీసుకుంటూ ఉన్నాము. 3వ భాగంలో మరో అద్భుతమైన జగన్నాథుల వారి లీలను మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తూ ఈరోజు మనం ఇంతటితో విరమిస్తూ ఉన్నామండి. హరే కృష్ణ, జై జగన్నాథ్, శ్రీల ప్రభుపాద్ కి జై.